క్రోధినామ సంవత్సరం కానీ క్రోధంలోకి వెళ్లకుండా మనం హాయిగా కాస్త నవ్వులు పూయిస్తూ అలాగే ధ్వన్యానుకరణ అంటే మిమిక్రీ లాంటి ఒక గొప్ప కళని తలుచుకుంటూ అలాగే గొప్ప కళాకారుల్ని పలకరిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం అందిస్తోంది సాక్షి టీవీ మీకోసం. నాతో పాటు చాలా గొప్ప మిమిక్రీ కళాకారులు, బహుశా ఎవరూ చేయని భిన్నమైన కంఠాలని కూడా వ్యక్తుల్ని కూడా వారు అనుకరణ చేస్తారనమాట. వారు అందరికీ సుపరిచిత కళాకారులు రామకోటి గారు. నమస్కారం సార్. నమస్తే. అండ్ అలాగే ఇవాళ ఒక యంగ్ బాయ్, అతని పేరు సోను. ఆయనతో పాటు ఆయన్ని తీసుకురావడానికి ఒక పెద్ద మనిషి కూడా వచ్చారు. సోను, నీతో పాటు వచ్చిన పెద్ద మనిషి పేరు చెప్పు. పెద్ద మనిషి కాదు, యంగే. ఓ యంగేనా? ఓకే. ప్రతీక్ అనే వెంట్రిలాక్విజం కళాకారులు కూడా ఇవాళ ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు. మీ ఇద్దరికి కూడా స్వాగతం, నమస్కారం. నమస్కారం. సో ప్రతీక్, మీతో ఎందుకు మొదలు పెడుతున్నానంటే, మామూలుగా చిన్నపిల్లాడు కదా సోనుకు అవకాశం ఇద్దామని. సోను, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఏం చేస్తుంటావు ఉగాది రోజు నువ్వు? నిద్రపోతాను. ఓ, నిద్రపోతుంటావు? హాలిడే కదా. అంటే బాగా అసలు ఏమి ఉగాది పచ్చడి అవన్నీ అలవాట్లు ఏమిటి? ఉన్నాయి. రైట్. అమ్మతో తిట్లు తింటాను. ఓ, లేట్గా లేస్తాను. రామకోటి గారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. మీరు బాలమురళీ కృష్ణ గారు లాంటి గొప్ప కళాకారుల్ని కూడా అనుకరణ చేస్తారు చాలా మర్యాదపూర్వకంగా. అందులో మీరు చేసిన స్కిట్స్ అన్ని చూసాం గతంలో. చాలా గొప్ప మహానుభావుల్ని, వారి సౌండ్, వారి మాటని మీరు అనుకరించినా కూడా ఎక్కడా కూడా వారికి గౌరవం తగ్గకుండా అద్భుతంగా మీరు మీ బాణిని మీరు ఏర్పరచుకున్నారు. ఎక్కడి నుంచి అండి మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే మా స్వగ్రామం తెనాలి. ఆ తెనాలి అవ్వడం వల్ల మామూలుగా ఈ పౌరాణిక డ్రామాలు చిన్నప్పటి నుంచి వెళ్ళడం, ఇవన్నీ చూడటం అని. రైట్. మా పెద్దబావ గారు సంగీత విద్వాంసులు అండి, కుప్ప విశ్వపతి శాస్త్రి గారు. సరే, అక్కడ ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను. తర్వాత ఇంకా స్టడీస్ వల్ల కొంత కుదరలేదు. ఆ తర్వాత నాకు మిమిక్రీ బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. దాంతో నేను ఓన్గా కొన్ని డెవలప్ చేసుకుని సినిమాకి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ అవన్నీ కూడా సాధన చేసి వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇలా మాట్లాడాను అని అలా కొన్ని స్పెషల్ వాయిస్లు చేస్తామండి. అలా. ప్రభాకర్ రెడ్డి గారు, మీకు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రభాకర్ రెడ్డి, మీ అందరికీ తెలిసిన వాడుగా నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అమ్మా, నువ్వు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తావు, చాలా సంతోషం. ఓకే. ప్రభాకర్ రెడ్డి గారితో మొదలు పెట్టాము. అయితే బాలమురళీ కృష్ణ గారి కంఠం చాలా భిన్నంగా ఉంటుంది, విలక్షణంగా. సో వారు పాడిన ఒక పాటని మీ కంఠంలో, అంటే వారు పాడినట్టుగా. పలుకే బంగారమాయన కోదండ పని, పలుకే బంగారమాయన కోదండ పని, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరవై జైకే నీ తండ్రి, పలుకే బంగారమాయన కోదండ పని, పలుకే బంగారమాయన. సోను, ఎలా ఉంది పాట? చాలా బాగుంది. నేను దాడినా? నువ్వు పాడు. తలుకే దంగార నాయన కోదండరాని, తలుకే దంగార నాయన. నువ్వు అసలు సరిగ్గా నేర్చుకోనే లేదు సంగీతం. నేర్చుకుని పాడాలి కదా మరి. నేర్చుకుంటావా? ఓకే. ప్రతీక్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు వెంట్రిలాక్విజం? నేను జనార్దన్ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. వెంట్రిలాక్విజం చాలా కష్టమైన కళ కదా. సో సోను బాగా చేస్తారు కదా? బాగా చేస్తాడు. సో అయితే మీ ఇద్దరికి మధ్య పొట్లాట్లు అవుతుంటాయా? అవుతుంటాయి, చాలా అవుతుంటాయి. రైట్. ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు పాడినప్పుడు నువ్వు మాట్లాడకూడదు సోను, సరేనా? సరే. ఓకే. సో రామకోటి గారు, ఇంకా చాలా కంఠాలు మీరు బాగా పట్టు సాధించారు. మిమ్మల్ని బాగా, అంటే మీరు చేసి అందరూ ఇంప్రెస్ అయిన గొంతులు కొన్ని చేయవలసిగా కోరుతాను. తప్పకుండానండి. ఈ రేడియోలో మనకి రామాయణ మహాభారతాలు వచ్చిన సమయంలో ఉషశ్రీ గారి కంఠాన్ని నేను అనుకరించాను అండి. వారు ఒక అడవి వర్ణిస్తారు రామాయణంలో. అది అద్భుతంగా అనిపించి నేను ప్రాక్టీస్ చేశాను. ఆ విధంగా గండక పుండరీక మాతంగ తురంగ మహీష వరాహ ఖడ్గ గవయ గంధ సింధూర సింహ శరభశార్దూలాది శరణ్యంబైన అరణ్యంబు సొచ్చి చెట్ల గుబుర్లో నుంచి వస్తున్న గాన కోకిలారావంబు వింటూ చెలుస్తున్నాడు మారుతి. ఆ తరువాయి కథ వచ్చే వారం చూద్దాం నాయనా, స్వస్తి.
అలాగే సిఎస్ఆర్ గారి గొంతు కూడా శకుని పాత్ర వేసి ఆయన చాలా పాపులర్ అయిన చాలా మహా పెక్యులర్గా కళాకారుడు. అనిపించింది అప్పుడే సినిమాలో. అది చూసి కూడా చెప్తానండి సిఎస్ఆర్ గారు. శకుని ఉన్న చోట శన సుయాచన వెళ్ళినట్టుంటుంది, మాట తక్కినట్టుంటుంది. వెళ్ళి రావటమే మంచిది. శశిరేఖ కనికట్టు విద్య నేర్చిందా, నా కన్యమైనా చదివిందా. ఎవరు అక్కడ? అబ్బో ఇదైతే దించేశారు. రైట్, ఇంకా ఏమేమి మిమిక్రీ చేస్తారు రామకోటి గారు మీరు? మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆయన అంటే మా నాన్నగారు చెప్పారు, ప్రహ్లాద ఆయన చెప్తున్నారు, పురాణం చెప్తున్నారు, వెళ్ళమంటే వెళ్ళాను. వెళితే అసలు అద్భుతంగా అనిపించిందండి, అదొక ఫ్లో. అది వచ్చి తర్వాత నేను రికార్డ్ చేసుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేశాను. అసలు వింటుంటే అది ఎక్కడ గుర్తు తెచ్చుకున్నట్టు ఉండదు, అదొక ఫ్లో అండి నిజంగా. విన్నారా మీరు ఎప్పుడైనా? మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి. విన్నాం. శ్రీ గణేశాయ నమః. మాలాం కుల్టీంచటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం తస్య దైత్యపతే పుత్రా చత్వార పరమాద్భుత ప్రహ్లాదో భూన్మహాన్స్తేష గుణైర్మహదుపేశకః. హిరణ్యకశిపుడు మహారాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా ఆ బ్రహ్మగారు ప్రత్యక్షమైనారు. వరాలు కోరుకోమన్నారు. అన్ని వరాలు అందులో అని అడిగాడు. గాలిని గుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిని దిక్కులను రేలన్ ఘస్రములను దమ ప్రబల భూరిగ్రాహ రక్షో గణవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోగాధీశ ఇప్పింపవే. పగళ్ళు రాత్రులు ఏ మృగము ఏ జంతువు మానవుడు ఇతరములైన క్రూర జంతువులు ఏ అస్త్రములు శస్త్రములు వేటితో కూడా మరణము రాకూడదని కోరాడు. ఇట్టి దుర్లభములైన వరాలను బ్రహ్మగారు అనుగ్రహించారు. చాలా అద్భుతంగా చేశారు. ఏంటి సోను అలా నోరేళ్ళ పెట్టుకుని చూస్తావేంటి? చాలా షాక్ అవుతున్నాను అలా చేశారని. అవునా? నీకొచ్చా మిమిక్రీ? నాకు రాదు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ చెప్పు. నేనా? సెకండ్ క్లాస్. ఓ, ఏ స్కూలు? లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ క్లాస్ చదివావు కదా నువ్వు. చెత్తేశాడా? అది చెప్తాను చేస్తా కదా. సో అయితే మరి అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడా? మరి ఏ సబ్జెక్ట్ నువ్వు సరిగ్గా నేర్చుకోకుండా వెళ్ళావు? ఇంగ్లీష్. ఓహో, సరే ఎగ్జామ్ ఇంగ్లీష్ అవుతుంది. ఎగ్జామ్ ఓకే రైట్. అయితే మరి ఈసారి మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వాలి. తప్పకుండా. మరి సార్ మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. చాలా బాగుందా? సినిమాలు చూస్తాను కానీ సేమ్ ఉంది లైవ్ లో కూడా. అవునా? అయితే మరి సార్ని అడుగు ఇంకేమేమి గొంతులు చేస్తారని. సార్ ఇంకేం చేస్తారు సార్? ఓలేటి వెంకటేశ్వర్లు గారు అండి. అబ్బో, వారి వాయిస్ కూడా చాలా స్పెషల్గా అవును, ఉంటుంది. కొంచెం ఒకలాంటి నేసలు ఉంటుంది. అది ఆయన పాడినట్టుగా నేను అనుకరిస్తానండి. గొర్రబవర్ణవ తారకదామయ గొర్రబవర్ణవ తారకదామయ ధీరజ నేత్ర శ్రీ నారాయణ గొర్రబవర్ణవ తారకనామయ ధీరజ నేత్ర శ్రీ నారాయణ ఆర్తికరామల కీర్తి విదాయక మూర్తి పరిగ్రహ నారాయణ భలే. మూర్తి పరిగ్రహ నారాయణ నారాయణ. మీ పాటే అద్భుతంగా ఉంది. చాలా చాలా నేర్చుకున్న పాట అని తెలుస్తోంది క్లియర్గా. అండ్ ఓలేటి గారి కంఠం కూడా చాలా కష్టమైన కంఠం. అయితే బాగా ఇతర సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులని ఎవరెవరిని మీరు అనుకరిస్తారు? గుమ్మడి గారు. గుమ్మడి గారు. ఓహో, గుమ్మడి నాన్న చెప్పండి. నాయనా చాలా సంతోషం అమ్మా. ఈ రోజున ఇంత ఎండలో పడి ఇక్కడ రావడం చాలా అవస్థ అయిందమ్మా. అయినా సరే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావంటే ఆ ముచ్చటపడి వచ్చాను తల్లి. మీ ఇంట్లో గుమ్మడి గారు మరి ఉగాది పండుగ చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటామ్మా. అలా సో అద్భుతం అద్భుతం. అయితే నీకు గుమ్మడి గారి వాయిస్ వచ్చా? నాకా? నా వాయిసే వచ్చు. నీ వాయిస్ కాదమ్మా. సో అయితే మరి వెంట్రలాక్విజం అంటే తెలుసా నీకు? తెలుసు. ఏం తిన్నావు పొద్దున్న టిఫిన్కి? ఇవాళ చపాతి. ఓహో, చపాతీ తింటాడా ఎక్కువ సోను? చపాతి తింటాను. ఏం ప్రతీక్, చపాతీ తింటాడా సోను ఎక్కువ? చపాతీ తింటాడు. రైట్.
సో ఇవాళ సార్ చాలా మంచి మంచి రేర్ వాయిసెస్ ఇమిటేట్ చేస్తున్నారు కదా. సేన్ ఉంది గొన్నడి గారి వాయిస్. సో ఇంకా కాకుండా గుమ్మడి గారు కాకుండా మాధవపతి సత్యం గారు మాధవపతి సత్యం గారు మాధవపతి సత్యం గారు నిజంగా పాత పాటలు ఎస్వి రంగారావు గారికి అసలు ఆయనే పాడుతున్నట్టు అనిపించేది. సినిమాలు చాలా చూసాం అందులో. మాయల మారివై హొయలు మాటున దాగి వృధాటకాసముల్ చేయకు, నీ ప్రగల్భముల్ చేతలలో కనిపింపజాలిన ఆయుధముల్ ధరించి సమరావని నన్నెదిరింపరమ్ము, వజ్రాయుధుడని మదమునార్చద కూర్చద గర్వమోహిత. అద్భుతం. ఆ పాత బ్లాక్ అండ్ వైట్ ఎరా కనిపిస్తుంది కళ్ళ ముందు. వివాహ భోజనంబు అదే అంటే పాటగా ఎప్పుడు చేయలేదు, అది వాయిస్ ఇదండి. తర్వాత పౌరాణిక డ్రామాకి వస్తే ఏవి సుబ్బారావు గారిని ఉన్నారు. ఆయన ఏదో ముక్కుతో పాడుతున్నట్టు ఉంటుంది, శ్రావ్యమైన కంఠం హార్మోని శృతిలో కలిసి చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే, చదువున్ నీతియు శాంతి ఢాంతియు విశేష ఖ్యాతియు జాదురీ కథనాటోపములు గలఠే నృపలోకం బెల్ల నగ్గించు సంపద సొంపారు కులంబో మీ కులమో మీ వారందర నిత్య సత్యదయాశాలురు ఆ కీర్తి నిలుపుకొనవయ్యా పాండురాజాగ్రజ. ఇలాగా చాలా అద్భుతం. ఏవి సుబ్బారావు చాలా రేర్ వాయిసెస్ ని మీరు వారి చేయడానికి అబ్బాయి కారణం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారిని తెనాల్లో ఉన్నారు, ఇంకా నాటకాలు చాలా టాలెంటెడ్ రాణా ప్రతాప్ సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. ఆయన బీట్ బాక్సింగ్ ఎక్స్పర్ట్ అనమాట. బీట్ బాక్సింగ్ అంటే ఏమిటో అందరికీ కొంత ఐడియా ఉంది. సో ఒక్కసారి ఒక మచ్చుకి 2-3 జలకులు అనమాట. యా, బేసిక్గా మనకు వెస్ట్రన్లో బేసిక్ ఉంటాయి మేడం. సో సో ఇలా మీరు ఎక్కడైనా ఆన్ చేశారా? లేదు మేడం. సెల్ ఫోన్లో అయినా సీక్రెట్ బటన్ నొక్కారా? లేదు మేడం. అయ్యా బాబోయ్, ఏంటండి అన్ని సౌండ్స్ ఎలా వస్తున్నాయి? ఎలా నేర్చుకున్నారు ఇది? ఇది అంటే మ్యూజిక్ పైన ఇష్టం మేడం చిన్నప్పటి నుండి. సో ఆ డ్రమ్స్ కొనడానికి డబ్బులు లేక గొంతుని చేస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయత్నం చేశాను. ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఇంకా ఇతరత్ర తర్వాత మనకి పబ్ బీట్ మేడం. పబ్లో మ్యూజిక్ ఎలా ఉంటుంది? డిస్కో. పండగ పూట పబ్ ఏంటి అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో పండగ పూటే పబ్కి వెళ్తారు కదా మేడం. రైట్. అయితే మరి అలా ఎక్స్క్యూజ్ చేద్దాం అంటారు. అయినా ఇది ఉత్తుత్తి పబ్ కాబట్టి పర్లేదు. డీజే సో ఇలా తీసుకోవచ్చు మేడం. తర్వాత మన ఇండియాలో అయితే తెలంగాణ మాస్ బీట్. చెప్పలేని మాటల్లో ఎంత టాలెంటెడ్ మీరు. థ్యాంక్ యూ మేడం. ఆ తర్వాత మనకి హైదరాబాద్లో మోస్ట్ డ్యాన్స్ బీట్ మేడం, దట్ ఈస్ మర్ఫా బుట్టో. కలి బలి హో గయా హై దిల్ టడటా టడటా. ఇలా తీసుకోవచ్చు మేడం. తర్వాత పంజాబీ బీట్ మేడం, బాంగ్రా అంటారు. ओ नीमी नीमी आंखों के चुपका कर रख ले, गोरे गोरे आंखों के छुपा कर रख ले.
ఇలా తీసుకోవచ్చు మేడం. ఆ తర్వాత కొన్ని హెవీ బేసెస్ ఉంటాయి మేడం, లైక్ JBL బేస్ చెక్ అంటారు. You can roll like this, like ఇలా తీసుకోవచ్చు. ఆ తర్వాత 5 సౌండ్స్ ఎట్ ద సేమ్ టైం. మనకి మిమిక్రీలో 3 సౌండ్స్ చేస్తారు కదా మేడం, సో అలా మ్యూజిక్లో 5 సౌండ్స్ కలిపి చేస్తే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ సౌండ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో దిస్ 5 సౌండ్స్ ఎట్ ద సేమ్ టైం. And 5. నాకు దమ్ము వస్తుంది పాడుతుంటే, అసలు ఆయాసం వస్తుంటే, మీరు వాయిస్తుంటే అలా. థ్యాంక్ యూ మేడం. అసలు అద్భుతం రాణా ప్రతాప్. ఎక్కడ నేర్చుకున్నారు? మీ అంతటి మీరే అవును. మొత్తం ఇంత లయబద్ధంగా ఇంత అద్భుతంగా చేస్తారు ఏంటి? మీరు పర్ఫార్మెన్సెస్ ఇస్తారా బాగా? ఇస్తూ ఉంటాను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడి అంతా ఇవాళ ఇక్కడ తిన్నట్టుంది. అంత బాగుంది, అంత ఆనందంగా అన్ని రుచులు కలగలిసి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ క్లాసికల్ శాస్త్రీయ సంగీతానికి మృదంగం ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా? ప్రజెంట్ మా గురుగారు వాయిస్ యాక్టర్ జనార్దన్ సార్ నన్ను మృదంగంలో చేర్పించారు. ప్రజెంట్ నేర్చుకుంటున్నా మేడం. ఖచ్చితంగా నేను వచ్చే ఉగాదికల్లా మృదంగం కూడా ప్రాక్టీస్ చేసి వస్తారు. ఖచ్చితంగా మేడం. రైట్. మీ అద్భుతమైన టాలెంట్ కి, ప్రతిభకి జోహార్లు రాణా ప్రతాప్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామకోటి గారితో అండ్ సోను కూడా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళతో కూడా కొనసాగిద్దాం ఈ ఉగాది సందడి. నాటక రంగంతో కొంతమందికి పరిచయం ఉంటుంది, సంగీత రంగంతో కొంతమందికి ఉంటుంది. అందరికీ పరిచయమైన రంగం సినిమా రంగం. సినిమా రంగం ప్రముఖులు ఎవరెవరిని మీరు ఇమిటేట్ చేస్తారు? నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు. ఓ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలండి. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. చాలా కాలం అయింది, ఎప్పటి నుంచో అడుగుతున్నారు జగదీష్ గారు. ఈరోజు నిజంగా ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా సంతోషం వేసి ఇక్కడికి వచ్చాను. చెప్పండి. నాగేశ్వరరావు గారు, ఉగాది పచ్చడి తిన్నారా పొద్దున్నే? ఉగాది పచ్చడి మంచి ప్రశ్న వేశావు. అసలు ఉగాది నాడు అసలు పండగ ఎప్పుడు వస్తుందంటే, మనమంతా కూడా ఇంట్లో చక్కగా ఆనందంగా ఎప్పుడు ఉంటామో అదే పండగ. నిజానికి పండగ రోజే పండగ కాదు, ఎప్పుడైతే మనమంతా చక్కగా కులాసాగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాము అదే పండగ. నాగేశ్వరరావు గారు, మీ సినిమాలో డైలాగ్ కూడా చెప్పచ్చు కదా మీరు, ఏమన్నా మీరు బాగా వచ్చింది గుర్తున్నది? లత, ఏమిటి నేనేమన్నాను, నువ్వేమనుకుంటున్నావు? అర్థమవుతుందా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తోంది ఏమిటి? సూపర్. అసలు ఎలా ఉంది సోను? చాలా బాగుంది. నాగేశ్వరరావు గారు అయితే దించేశారు సార్, చాలా పర్ఫెక్ట్గా. మరి అండ్ పాత తరం వాళ్ళు కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు కాకుండా జగ్గయ్య గారు, ముక్కామల గారు. జగ్గయ్య గారు, ముక్కామల గారు. ముక్కామల గారు మనకి ముత్యాల ముగ్గు చిత్రంలో నిన్నో లక్ష మొన్నో లక్ష ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా ఇన్ని లక్షలు, కొంప ముంచావు కదయ్యా. కొంపలు ముంచడమే కదండి మన కాంట్రాక్టు, ఇప్పుడు కొంపే మునిగింది. జోగినాథం, ఎవడి బాబు సొమ్ము నీకు తెలుసు, నాకు తెలుసు. సాక్ష్యాలు కావాలంటే సెండాఫ్ నగలెట్టుకెళ్ళిన రాక్షసి వస్తుంది, దేవుడు నగలెట్టుకెళ్ళిన పీశాచి వస్తుంది. కసు బుస్సులు ఆడేవా కరుసు అయిపోతావు. కానీ ముక్కామల్ గారు చాలా కష్టమైన గొంతు, భలే చేశారు మీరు. అలాగే ముక్కామల్ గారితో పాటు మీరు జగ్గయ్య గారు గొంతు అన్నారు. జగ్గయ్య గారు అందులో మన అల్లూరి సీతారామరాజు దీంట్లో వీళ్ళిద్దరికి సంభాషణ అవుతుంది. కృష్ణ గారు అండ్ జగ్గయ్య గారు. మీకు నాగరికత నేర్పేదమే అంటారు జగ్గయ్య గారు. నాగరికత, మీ దేశాలు కళ్ళు తెరవకముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతకాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేసేసి, మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేదభూమికి నువ్వు నాగరికత నేర్పావా
ఆత్మవంచన రూదర్ఫర్డ్ అంటారు కృష్ణ గారు. అసలు చాలా రేర్ వాయిసెస్. ఇది మీరు పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటారా ఆ, ప్రదర్శనలు? ఒకప్పుడు ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఒక ఒకప్పుడు టైంలో చేశాను, చేశారు కొంతకాలం పాటు. కానీ కేవలం అభిరుచితోటే మీరు ఇది అలవర్చుకున్నారు. ఎవరండి మీ గురువు గారు? నేరళి వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు, రైట్. వారే స్ఫూర్తి. కాకపోతే ఏంటంటే మనం వారే ఐటమ్స్ కాకుండా మనం సొంతగా కొన్ని వారిని స్ఫూర్తిగా తీసుకుని చేయాలి అని నా ఉద్దేశం. రైట్. నువ్వు చెప్పమ్మా సోను, చూసావు కదా టాలెంట్ ఉంటే బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయొచ్చు నువ్వు కూడా. అవును. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో చెప్పు. ఉగాది రోజున మంచి విషయాలు చెప్పాలి నువ్వు. మంచి విషయాలంటే ఉగాది పచ్చడి చేదుగా ఉంటుంది. ఓహో, అదే తినవన్నమాట నువ్వు. అసలే ఓకే, అయితే మరి ఈ సంవత్సరం బుద్ధిగా చదువుకుంటావు లేదా? చదువుకుంటాను. సో ఇంకా మనం కంక్లూడ్ చేసేలోపు సార్ మీ నోట ఒక మంచి పాట ఎవరి గొంతులో అయినా వినొచ్చు, ఏదైనా సరే సార్ మీ ఇష్టం. మౌనమే నీ భాష ఓ మూగ మనసాయ, మౌనమే నీ భాష ఓ మూగ మనసాయ, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలుగానే కన్నీరవుతావు, మౌనమే నీ భాష ఓ మూగ మనసాయ, ఓ మూగ మనసాయ. అద్భుతం. సోను, నువ్వు కూడా పాడిదే పాట. మౌనమే నీ దాశ ఓను గణనసా, ఓను గణనసా. ఓకేనా? ఓకే రామకోటి గారు, చాలా క్లుప్తంగా ఫాస్ట్గా లైట్నింగ్ స్పీడ్లో మనం అన్ని గొంతులు కవర్ చేసినా కూడా చాలా అద్భుతంగా వాళ్ళందరినీ అలరించినందుకు మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మరోసారి ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సెలవు. అలాగే ప్రతీక్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. సోను, బి ఎ గుడ్ బాయ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే.